భగవద్బంధువులారా శుభోదయం. నిదురపోతున్న బాలకృష్ణుడు మేల్కాంచి కాళ్ళు విదిలిస్తూ తన పాదంతో ప్రక్కనే ఉన్న ఒక బండిని బలంగా తన్నినప్పుడు శకటము హరిదన్నిన దివి ప్రకటం వయ్యగసి ఇరుసుభరమున కండ్లు వికటంబుగా నేలంబడే అకటాయని గోప బృందమాశ్చర్యపడ యశోదానందులు గోపికలు గోపాలురు బండి పైకి ఎగిసిపడటం, అందులోని మధుర పదార్థాలు నేలపాలు కావటం చూచి ఆశ్చర్యచకితులైనారు. చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టి భయాందోళనలతో నిలబడి ఇలా ఆలోచింపసాగారు. ఏ కారణం లేకుండా బండి ఆకాశానికి ఎగురుతుందా? చిన్నపిల్లవాడు ఆ బండిని తనలేడు కదా, మరి ఈ విధంగా జరగడానికి కారణమేమి అని వితర్కించుకుంటుండగా అక్కడే ఆడుకుంటున్న గోపబాలురు కొందరు బాలకృష్ణుడు కాలుతో తనడం వల్లనే బండి పైకెగిరిందని చెప్పారు. అప్పుడు అందరూ ఆశ్చర్యంతో ఇలా అనుకుంటున్నారు: బాలుండెక్కడా, బండి ఎక్కడా, నభోభాగంబుపై జేట్పడన్ కాలందన్నుట ఎక్కడా, ఏలపడుచుల్ కల్లాడిరి ఈ జడ్డు పల్కులే లోకంబుననైనం చెప్పబడునే, ఏ చందమోగాక అంచాలపించుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరందరూ. ఈ పసిబాలుడేమిటి, ఇంత పెద్ద బండిని తనటమేమిటి, అది ఆకాశానికి ఎగరటం ఏమిటి, ముక్కలు కావడం ఏమిటి? ఈ పిల్లలు అబద్ధాలు చెప్పారు. ఇవి తెలివి తక్కువ మాటలు, ఎక్కడైనా చెప్పవచ్చా? ఇదంతా ఏ విధంగా జరిగిందో అని సందేహంతో సతమతమవుతూ గోపికలు గోపాలురు నందాదులు అందరూ నిశ్చేష్టుడని నిలబడిపోయారు. ఆ తరువాత యశోదానందులు బాలకృష్ణునికి చెడు గ్రహమేదో సోకిందని ఆ గ్రహపీడ తొలగడానికి అనేక బలిదానాలు చేశారు. బ్రాహ్మణులచే అనేక హోమాలు చేయించారు. వేద మంత్రాలతో అభిషేకాదులు చేయించారు. స్వస్తి పుణ్యావహచనాలు చదివించారు. తన బిడ్డ మేలు కోరుతూ నందుడు పాడి ఆవులను బ్రాహ్మణులకు దానమిచ్చి వారిచే ఆశీర్వచనాలు చేయించాడు.